ఏవో స్వీటు పళ్ళల్లాగా భలే ఉన్నాయి కదండి. నువ్వుపప్పు, కొబ్బరికూరు అది స్వీట్స్ పేరిస్తే ఎలా ఉంటుందో గుండ్రంగా చక్కగా లడ్డూల్లాగా చేసి అలా ఉన్నాయండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేష్ కుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి. మన గార్డెన్ లో రకరకాల పూల మొక్కలు, కాయగూర మొక్కలు, పళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా హెల్తీగా పెరిగి చక్కటి దిగుబడిని ఇవ్వాలి అంటే మనం మధ్య మధ్యలో పోషకాలు ఇవ్వాలి కదండి. ఆ పోషకాల కోసం మాటి మాటికి మనం తడుముకోకుండా ఘనజీవామృతం వంటలు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు ఆ మొక్కలు డల్లగా ఉన్నాయి అనిపిస్తే అప్పుడు ఇచ్చేసుకోవచ్చు. అంటే మనకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అలాగా మొక్కలకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కింద అనుకోవచ్చేమో. ఈ రోజు ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అన్నది చూద్దామండి. ఘనజీవామృతం ప్రాసెస్ మొదలు పెట్టి 3 రోజులు అయిందండి. అంటే ఆల్రెడీ నేను కలిపేసి ఉంచుకున్నాను అనమాట. ఏమేమి ఎంతంత వేసి కలిపాను అన్నది ఆ పాత వీడియో మీకు చూపిస్తాను. ఆవు పేడ తెచ్చి ఇంచుమించు 3-4 రోజులు అయిపోయిందండి. మనం తాజా పేడతో చెయ్యాలి, ఏయో ఒక పనులు అలా అలా లేట్ అయిపోయింది. ఇక్కడ గోమూత్రంలో ఇదండి గోమూత్రం, దీంట్లో బెల్లం వేసేసి నానబెట్టేశానండి. బెల్లం విడిగా వేస్తే ఉండల కింద ఉండిపోతుందండి. అందుకని చెప్పేసి ఇది కూడా ఈ పేడ తెచ్చిన రోజునే నేను నానబెట్టేశాను అనమాట. దాంతో మొత్తం కరిగిపోయింది. పుట్టమట్టి అండి, ఈ పుట్టమట్టి కూడా వేసేద్దాం అనుకున్నా, మీకు చూపించడానికి ఉంటుంది కదా అని విడిగా ఉంచాను. ఇది కూడా దీంట్లో వేసేస్తే బెటర్ అండి, కరిగిపోతుంది. కూడా వేసేస్తున్నాను. అంటే ఇంచుమించు ఇది ఒక 10 కేజీల పేడ ఉంటుందండి. ఇది ఒక 2 లీటర్లు ఉండొచ్చు గోమూత్రం. ఎంత పడితే వేస్తానండి, లేదంటే ఎక్కువైపోతే కనుక వదిలేస్తా. మరీ పలచగా అయిపోయినా మనం ఉండలో చేయలేం కదా. శనగపిండి అండి, దీంట్లో సగం వేస్తాను శనగపిండి. ఒక 100 గ్రాములు, అంటే 10 కేజీలు అంటే ఇంచుమించు ఒక 150 గ్రాములు వేయొచ్చు. 20 కేజీల పేడకి ఒక 1/4 కేజీ శనగపిండి ఉపయోగిద్దాము అన్నట్టుగా ఉంచాను. శనగపిండి కూడా దీంట్లోనే వేసేస్తానండి, బాగా కలిసిపోతుంది. అంటే ఉండల కింద ఉండిపోద్ది కదండి, అందుకని ఈ గోమూత్రంలోనే మనం ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకున్నాం అనుకోండి, ఆ వంటలు అయ్యి కట్టకుండా చూసుకోవచ్చు. పుట్టమట్టండి, ఇది నేను ఎర్రా గార్డెన్స్ స్థలం ఉంది కదండి, అక్కడి నుంచి సేకరించుకుని పెట్టుకుంటాను అనమాట. జీవామృతం అవి చేసినప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటానండి. బ్యాక్టీరియా బాగా ఫామ్ అవడం కోసం మనం ఇవన్నీ వేస్తున్నామండి. ఇలాగ మొత్తం అంతా కలిపేసండి. కనీసం మనం ఒక 2 రోజులన్నా ఉంచామనుకోండి, బాగా బ్యాక్టీరియా అంతా బాగా డెవలప్ అవుతుంది అనమాట. మనం టైం లేదు అనుకుంటే వెంటనే కూడా ఉండలు కలిపేసుకోవచ్చు. మనకి అవకాశం ఉంటే ఒక 10 రోజుల పాటు వదిలేయచ్చండి. వదిలేస్తే మనకి మొత్తం ఈ బెల్లం, శనగపిండి వీటిలో ఇవన్నీ వండటంతో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. మొత్తం గాలాడేలాగా ఇలా వదిలేసానండి. ఇలాగ అన్ని మిక్స్ చేసేసుకున్నాకండి, మనం మళ్ళీ ఒకసారి పైనుంచి కింద పైకి కలిపేయాలి. మధ్య మధ్యలో ఈ ఘనజీవామృతం ఇచ్చామనుకోండి, మొక్కలకి చక్కగా పోషకాలు అవన్నీ నిదానంగా అందుతాయి అన్నమాట. అందుకని మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. వంటలు తయారీకి నేను కొద్దిగా ఊక వాడుతున్నానండి, ఎందుకంటే తేమ త్వరగా ఆరిపోవడం కోసం. సైజ్ కూడా వండలు ఇంతంత సైజ్ కింద, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వండా చేసుకున్నాం అనుకోండి, మొక్కలకి ఎక్కువ మొక్కలకి మనం కొద్ది మొత్తంలో ఇచ్చుకున్నట్టు ఉంటుంది. అంటే 12 ఇంచెస్ పాట్స్, అలాగే 20 లీటర్స్ పెయింట్ బకెట్లో ఉండే మొక్కలకి ఒక్కొక్క వంట ఇస్తే సరిపోతుందండి. మనం వాటర్ లిల్లీ మొక్కలు ఉంటాయి కదండి, కలువ పూల మొక్కలు, అలాగే తామర పూలు, ఇవన్నీ వేసుకున్నప్పుడు మనకి మట్టి మిశ్రమం వేసుకుంటాం కదండి, అప్పుడు కూడా ఈ ఘనజీవామృతం ఉపయోగిస్తాయండి. మొక్కలు అవి ఎక్కువ పూతది వస్తుంది అనమాట. ఘనజీవామృతం వంటలు ఇలాగ చేస్తూ ఏ ఊకలో
అప్పుతూ ఉంటేనండి మా చిన్నప్పుడు మాకు పాలేర్లు ఆవులు గేదెలు ఆ పేడ ఉంటది కదా, ఆ పేడతోటి పిడకలు చేసేవారండి. ఇలా ఊకతోటి అద్దేవారు. బహుశా ఇలా ఊకతోటి అద్దడం తోటి ఆ తేమ అది త్వరగా లాగేస్తుంది అనుకుంటండి. ఈ ఊక మనం వేయడం వల్ల అండి ఆ మొక్కలకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. చెప్పాలంటే కోకోపీట్ కంటే ఊక మట్టిలో కలిపితేనే మరీను మట్టి అంతా తేమని అలా ఉంచేసుకోవడం కాకుండా మనం కోకోపీట్కి బదులుగా ఊక కొంచెం ఉపయోగించుకుంటే మంచిది. ప్రస్తుతం ఈ ఘనజీవామృతం ఉండలకి త్వరగా ఆరిపోవడానికి ఉపయోగిస్తుంది ఈ ఊక. అలాగే దీంట్లో ఉంటే ఆ తేమ అంటే గోమూత్రం ఇవన్నీ వేసాం కదా, అవన్నీ కూడా నేల మీద మనం ఆరబెట్టినప్పుడు ఆ నేలకి ఫీడ్ చేయడం అనవసరంగా వేస్ట్ కావడం అది జరగదనమాట. ఈ ఊక మా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఊక ఉపయోగిస్తున్నానండి. లేకపోతే మనం డైరెక్ట్ గా ఇలాగ వంటలు చేసేసుకుని ఆ వంటలే ఎండ పెట్టేసుకోవచ్చండి. ఇక నేను డైరెక్ట్ గా వంటలే ఎండ పెట్టేద్దాము అనుకుంటున్నా. అంటే ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ఆ పిడకలు అంటే మళ్ళీ ముక్కలు అయ్యి అయిపోతున్నాయండి, ముక్కలు అవ్వకుండా ఉంటది అన్నట్టుగా ఇంకా వంటల కిందే ఎండ పెట్టేస్తాను. ఏవో స్వీటు పళ్ళల్లాగా భలే ఉన్నాయి కదండి. నువ్వుపప్పు కొబ్బరికూరు అది స్వీట్స్ పేరిస్తే ఎలా ఉంటుందో గుండ్రంగా చక్కగా లడ్డూల్లాగా చేసి అలా ఉన్నాయండి. ఒకతో చుట్టాం కదండి, దానివల్ల ఉండ అతుక్కోకుండా సడన్ గా ఎవరన్నా చూస్తే స్వీట్ ఏదో చేసి పెట్టారేమో అనుకుంటారు. ఇక్కడ ప్లేస్ అంతా కూడా ఫుల్గా మొక్కలతోటి కుండీలతోటి నిండిపోయిందండి. ఈ సందు ఒకటే ఉంది, ఈ సందులోనే ఆరబెట్టేస్తాను. ఘనజీవామృతం ఉండలు పూర్తిగా ఎండకపోతే పుచ్చిపోతాయండి. అందుకని నీడ పట్టున బాగా ఎండనిచ్చాక స్టోర్ చేసుకోవాలి. ఒక్కసారి మనం శ్రమపడి ఘనజీవామృతం ఉండలు తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇంచుమించు 2-3 ఏళ్ళు వాడుకోవచ్చండి. అలాగా మేము ఒకసారి చేసినవి అయితే 3 సంవత్సరాలు ఉపయోగించుకున్నాము. మనం కొంచెం శ్రమ తీసుకుంటే చాలు, మాటికి మనం ఏ పోషకాలు ఇవ్వాలి అని చెప్పేసి అనుకోకుండా చాలా సులువుగా మొక్కలకి అన్ని రకాల మొక్కలకి కూడా చక్కగా ఇచ్చుకోవచ్చు. అలాగా ఇప్పుడు ఈ తేగజాతి మొక్కలకు కూడా ఇస్తానండి. చాలా ఈజీగా చేసేయచ్చు కదండి. చూశారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.